సిపిఐ 100ేళ్ల విజయోత్సవం బహిరంగ సభ కోసం ఖమ్మం ఖిలా వేదిక అయింది. ఇక ఎటు చూసినా ఎర్ర జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరు కానున్నారు. రేపు ఖమ్మం పురవీధుల్లో కమ్యూనిస్టులు మహారాలీగా కదం తొక్కనున్నారు. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించే వారికి ఈ బహిరంగ సభ సమాధానం చెబుతుంది. తమ వజ్ర పదవిని, సామాజిక న్యాయ పోరాటాన్ని ఈ సభ ద్వారా ప్రతిబింబించబోతున్నారు. రేపటి కార్యక్రమం ఖమ్మం నగరంలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచే అవకాశం ఉంది అంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరం ఎర్రతోరణాలతో ఎరిపెక్కిపోయింది. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలకు ఖమ్మం వేదిక అయింది. ఈ వేదిక రేపు సాయంత్రం జరిగే ఈ శతాబ్ది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరవుతున్నారు. ఏర్పాట్ల గురించి ఇక్కడ మాట్లాడేందుకు సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నింటికి స్టార్ట్ అయింది సభ? రేపు అంటే సీఎం గారు మళ్ళా మేడారం వెళ్లాల్సిన ప్రోగ్రాం, తర్వాత చాపర్ హెలికాప్టర్ ద్వారా కాబట్టి తొందరగానే పోవాల్సి వస్తుంది, లేకపోతే సాయంత్రం పూట ఇబ్బంది అవుతుందని 2:30 కల్లా ఎట్టి పరిస్థితుల్లో అంటున్నారు. మరి చూడాలి, 2:30కి జనం వస్తారు రారు తెలియదు, కానీ మొత్తం మీద 2:30-3 మధ్యలో బహిరంగ సభ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. జన సమీకరణ ఎలా చేస్తున్నారు? ఏర్పాటు ఎలా చేస్తున్నారు? ఏర్పాట్లు అయితే మీరు చూశారు కదా, పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇది నెల రోజుల నుంచి మా కామ్రేడ్స్, మా ఖమ్మం జిల్లా పార్టీ మొత్తం యావత్ పార్టీ దీని మీదే కేంద్రీకృతమైంది. వీళ్ళకి సపోర్ట్గా కొత్తగూడెం నుంచి కూడా జన సమీకరణలో అక్కడ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. అదే పద్ధతుల్లో దీనికి సంబంధించి జనాభా దాదాపు కొన్ని లక్షల మంది రావాలని మేము అంచనా వేసుకున్నాం. 5 లక్షల మంది అని పిలిపించాం. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఏదన్నా లక్షల్లో మాత్రం ఉంటారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ సిపిఐ కార్యకర్తలకు ఏ దిశ నిర్దేశం చేయబోతుంది? ఈ శతాబ్ది ఒక పార్టీ ఉండటం అనేది చాలా అరుదైనటువంటి ఘటన. ఏ పార్టీ కూడా 100 ఏళ్ళు ఉండదు. భారతదేశంలో సిపిఐ మాత్రమే ఉంది. ఈవెన్ కాంగ్రెస్ కూడా అన్ని పార్టీల కలయిక అప్పట్లో, అది స్వాతంత్రానికి ముందు. కాబట్టి ఇటువంటి ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే 100 ఏళ్ళు ఎలా ఉంటాడో ఆ విధంగా ఆరోగ్యంగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండబట్టే 100 ఏళ్ళు మా పార్టీ ఉంది. అందువలన ఈ 100 ఏళ్ల పార్టీకి సంబంధించి మరింతగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎక్కడ ఈ 100 ఏళ్లలో ఎన్నో త్యాగాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశారు, మా పెద్దలందరూ ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ బలహీనతలు ఉన్నాయో అర్థం చేసుకుని ఆ బలహీనతలు కూడా సరిదిద్దుకుని రానున్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీని మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళటానికి, తద్వారా ప్రజా ఉద్యమాల్లో విజయం సాధించాలి, ఎన్నికల క్షేత్రంలో కూడా విజయం సాధించే విధంగా మేము రూపకల్పన చేసుకుని దానికి 100 ఏళ్ల వేడుకల్ని ఉపయోగించుకుంటాం. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి రేపు సాయంత్రం జరగబోయే సభకు 5 లక్షల మందిని జన సమీకరణ చేస్తామని, అన్ని ఘనమైన ఏర్పాట్లు చేస్తామని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి సైతం వచ్చి సౌహార్ద సందేశం ఇస్తారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతో హరీష్, 6 టీవీ ఖమ్మం నుంచి.